ఒక్కసారి కుల దజ్జి మరియు రాజకీయ దజ్జి తీసేసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ రెండు మీకు నిజాన్ని గుర్తించే బుద్ధినే నాశనం చేస్తాయి. ఇవాళ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా? ఇంత పేటీఎం బ్యాచ్ అవసరమా? ఏంటిది? మీకేం సంబంధం? హైదరాబాద్లో ర్యాలీ తీస్తారా? చూచారా? టీవీ5 సాంబర్ పాత్రికేయుడు ముసుగులో టీడీపీ పార్టీకి పక్కలు వేస్తూ ఎలా కేకలు వేస్తున్నారో. జగన్కి హైదరాబాద్లో జనం జై జైలు పలికితే నీకు ఎందుకురా కడుపు మంట? నీవు టీవీ5లో పనిచేస్తుంది ప్రజల సమస్యలను చూపించటానికా, లేక సైకో చంద్రబాబు గారిది నాకత్తానికా? జర్నలిజం వృత్తి అంటే ప్రజల సమస్యలు మాట్లాడే వేదిక. కాని నువ్వు సైకో చంద్రబాబు గారి ఇచ్చే కుక్క బిస్కెట్ తింటూ జర్నలిజం వృత్తినే వ్యభిచార వృత్తిగా మార్చిన గజ్జి కుక్కవి రా నీవు. ఆంధ్రాలో రైతు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నాడు రాసాంబ. అరటి రైతు గిట్టుబాటు ధర లేక ప్రాణాలు కోల్పోతున్నాడు. పాల రైతు లీటర్కి ఏమీ రాదని ఏడుస్తున్నాడు. యూరియా కొనుగోలు సెంటర్ దగ్గర వారాల తరబడి క్యూల్లో నిలబడుతున్నారు. కానీ నీ ఛానల్లో మాత్రం ఒక్క డిబేట్ లేదురా ప్రజల సమస్యల మీద. సాంబ, నీవు ఒక అమ్మ అబ్బకి పుట్టినవాడి వి అయితే ఆ రైతు గిట్టుబాటు సమస్యపై ఓపెన్ డిబేట్ పెట్టు. రోజు ఉద్యోగం కోసం తిరుగుతున్న యువతను చూసి కనీసం ఓ లైవ్ డిబేట్ పెట్టు. అక్రమ మద్యంపై ప్రజలు ఎలా ఆగ్రహంగా ఉన్నారో అడుగు. ఆంధ్రలో నీళ్లు, రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏంటో డిబేట్ పెట్టి నిజం తెలుసుకో. ఉప్పల్లో తీర ప్రాంతం ఎలా కుట్టిపోతుందో ఒక్కసారి చూపించిరా సాంబా. ఇంకా నీకు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీలను బఠానీ గింజల్లాగా అమ్ముతున్న సైకో చంద్రబాబు మీద డిబేట్ పెట్టు. దేవుడా, నిజంగా ఆ కాలేజీలు పనిచేస్తున్నాయా? డాక్టర్లున్నారా? ఫ్యాకల్టీ ఉందా? సౌకర్యాలున్నాయా? కెమెరా తీసుకుని వెళ్ళి ప్రజల గుండె చప్పుడు వింటావా? సాంబా, నీకు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి నిజం మాట్లాడి జర్నలిస్ట్ అవ్వడం, లేక అబద్ధం మాట్లాడి తెలుగుదేశం పార్టీ గజ్జి కుక్కవి అని పెంచుకోవటం. రెండోది నీకు బాగా సూట్ అవుతుందిరా గజ్జి సాంబా.